తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 జిరాఫీలను దత్తత తీసుకుని మానవత్వం చాటారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విశాఖపట్నంలో పర్యటించారు. ఇందిరాగాంధీ జులాజికల్ పార్కును సందర్శించారు. జంతు సందర్శనశాలలో కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ ను పవన్ ప్రారంభించారు. ఏనుగులు, పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని 2 జిరాఫీలను ఏడాది పాటు పవన్ దత్తత తీసుకున్నారు. జిరాఫీలకు స్వయంగా ఆహారం అందించారు. వాటి సంరక్షణకు అయ్యే ఖర్చును భరిస్తానని తెలిపారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్కును పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నగర వనాన్ని ప్రారంభించారు. 2 సీతాకోక చిలుకలను విడిచిపెట్టారు. పార్కులోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గ మధ్యలో ఉన్న మొక్కల గురించి ఆరా తీశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి జూతో పాటు కంబాలకొండకు సంబంధించిన వివరాలు పవన్ అడిగి తెలుసుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా విశాఖ జూ పార్కును అధికారులు మూసివేశారు. జూ లోపలికి వెళ్లకుండా పర్యాటకులను గేటు వద్దే ఆపేశారు. జూ సందర్శన కోసం చంటిబిడ్డలతో వచ్చిన టూరిస్టులు అసహనం వ్యక్తం చేశారు. టికెట్లు తీసుకున్న తర్వాత లోపలికి వెళ్లనీయకపోవడాన్ని తప్పుపట్టారు. సెక్యూరిటీ సిబ్బందితో పర్యాటకులు వాగ్వాదానికి దిగారు. జూ సీజ్ అని బోర్డు పెట్టేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు.